దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే అవకాశం ఉన్నంత వరకు సబ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వకుండా స్కిల్ వర్కర్స్ని అపాయింట్ చేసి అన్ని వర్క్స్ని ఫినిష్ చేయడానికి ప్లాన్ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏయ్ ఎవరా అమ్మాయి? గెట్ హర్. ఎవరు నువ్వు? నిన్ను మా మేడం పిలుస్తోంది, పద రా. ఈ బొట్టు పెట్టింది ఎవరు? నేనే పెట్టాను. ఎవరు పెట్టమన్నారు నిన్ను? తలకా పట్టు చూసావా? ఇన్ఫెక్షన్ అవుతుందన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అది అమ్మవారి కుంకుమ. ఎవరి పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చా? కొందరు నా వెంటపడి తరుముతుంటే భయపడి. వెయిట్ వెయిట్, నిన్నెక్కడో చూసానే. రాజమండ్రి ఆసుపత్రిలో చూసారమ్మగారు. స్టాప్ ఇట్. అక్కడున్న దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే అది స్టోరీలు చెప్పుకో. గెట్ అవుట్. వెళ్ళమని చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళో. హలో, ఈసారి కూడా కాంట్రాక్ట్ మిస్ అయింది సార్. హార్ట్ పేషెంట్ మేడం, స్ట్రోక్ వచ్చినట్టుంది. అంబులెన్స్ కాల్ చేయాలి మేడం? అంబులెన్స్ రావడానికి లేట్ అవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కార్ ఎక్కించండి. డ్రైవర్ ఆగండి. ఏయ్, పెద్ద డాక్టర్ల బిల్డప్ ఇస్తున్నావేంటి? ముందతన్ని కార్ ఎక్కించండి. అమ్మగారు, ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఊపిరి అందకపోతే ప్రమాదం. దయచేసి నా మాట వినండి. ఎవరి దగ్గరైనా మందు డబ్బా ఉంటే తెప్పించండి. ఓకే మేడం. ఆయన ఇక్కడ పడుకోబెట్టండి.
ఇప్పుడు కొంచెం తేలిగ్గా ఉందా అండి? ఉందమ్మా, గుండె పట్టేసినట్టేం లేదు కదా? కొంచెం తేలిగ్గానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు తెలిసిన పని నేను చేశానండి. ధన్యవాదాలు ఎందుకండి? అమ్మగారు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. వెళ్ళొస్తాను అమ్మగారు. ఏయ్, ఈ ట్రీట్మెంట్ నీకెలా తెలుసు? ఆ, మా ఊర్లో డాక్టర్ బాబు చెప్పారండి. అంటే నువ్వు నర్సింగ్ చేసావా? నర్సింగ్ అంటే అదేందో ఇట్లాంటి చదివే అయి ఉంటుంది. అవునండి, చేశాను. ఈ పట్నంలో ఏదైనా పని చేసుకుందామని వచ్చానండి. మా ఇంట్లో పనిచేస్తావా? మీ ఇంటికి రావడం కోసమే పట్నం వచ్చానండి. అడ్రస్ తెలియక పిచ్చిదానిలా తిరుగుతున్నాను. మాట్లాడవేంటి? పని చేస్తావా? మ్, నువ్వు చేయగలిగే పనే ఇస్తాను. ఆ, అంతకన్నా కావాల్సింది ఏముందండి? మీరే పని చేయమంటే అది చేస్తాను. సరే, పద. పెద్దమ్మా, బ్రేక్ఫాస్ట్ ఏంటి? చిన్న మేడం గారు మెనూ తెలుసుకుని తినాలో వద్దో డిసైడ్ చేసుకుంటారన్నమాట. టిఫిను, లంచు, డిన్నరు, 24 గంటలు చేతిలో సెల్ ఫోను. ఇవి తప్ప నీకింకేం పట్టవా? ఏం చేయాలి? ఆడపిల్లలు లేవగానే స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి పూజ చేస్తే వంటికి ఇంటికి కూడా మంచిది. అలాంటివన్నీ నాకు పడవు. ఇంట్లో మీ నాన్నకి బాలేదు. మీ నాన్న త్వరగా కోలుకోవాలని తులసి కోటకి హారతిచ్చి దండం పెట్టుకోవచ్చు కదా. సర్లే. ఈ కాలపు అమ్మాయిలు బొట్టు పెట్టుకోవటం, గాజులేసుకోవడమే లేదు. ఇక పూజలు ఏం చేస్తారు? చెప్పండి. నేను రావటానికి కుదరదని చెప్పాను కదా. నోను, అలా ఏ అవుతూ నేనొచ్చేంత వరకు వెయిట్ చేపిస్తూనే ఉండండి. ఓకే. ఒక్కసారి లోపల కొదలమని చెప్పండి. అరుణ్ ప్రసాద్ బాబు గారితో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతా. ఎంత దూరం వచ్చి ఇంతలా బతిమాలుతున్నానంటే పెద్ద పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దయచేసి ఒక్కసారి వదిలిపెట్టమని చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, ఫోన్ సెక్యూరిటీకి ఇవ్వు, పంపిస్తారు. మేడం, పంపించమంటారా? పంపించండి, కానీ లోపలికి కాదు, బయటికి. ఇదిగో అమ్మాయి, ఆగు, వెళ్ళు, బయటకు వెళ్ళు. వదలండి. ఇదిగో అమ్మాయి, చెప్తే నీకు అర్థం కావట్లేదా? మేడం గారు నిన్ను పంపించమంటే ఎందుకు పంపించావు? ఆవిడే నిన్ను లోపలికి పంపించొద్దని చెప్పారు. పంపించమని చెప్తా అని ఫోన్లో నాతో చెప్పి
బయటకు గెంటేమని నీకు చెప్పారా? అవునమ్మా, అలాగే చెప్పారు. వెళ్ళకు నుంచి. ఎందుకు చెప్పారు? డబ్బు పేరు అన్నీ వచ్చాయి కదా, ఆ పొగర్లో ఏమైనా చెప్తారు. మనుషులకి డబ్బులు వస్తే మనుషులే కనిపించరు, వాళ్ళ విలువ తెలీదు. ఈర్ష ద్వేషాలు అనే జబ్బులన్నీ వచ్చి చేరుతాయి. కానీ ఈవిడికి మాత్రం ఆ జబ్బులు బాగా ముదిరిపోయాయి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏమమ్మా వాగ్దేవమ్మ గారు, ఈ రోజు ఇంత మాట్లాడుతున్నారే? మనుషులు వాళ్ళతో బంధాలు అవసరం లేదంటున్నారే? ఒకప్పుడు చదువురాని మనిషిని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉన్న మీరు ఈ స్థాయికి చేరుతామని ఊహించారా? విధి అంటే ఇదే, మనం ఊహించినవే జరుగుతుంటాయి. మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన ఆ విధే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు వాగ్దేవమ్మా. తప్పులు చేసే వాళ్ళని క్షమించడు. నీ పొగరు అహంకారం అన్ని దించి పెద్దయ్య కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. చేసిన తప్పుకి మీరు ఇంతకింత అనుభవిస్తారు. నువ్వు వాగ్దేవి ఇంటికి వెళ్ళాలి. నువ్వు వాగ్దేవి కోడలివి. ఏ రోజైనా ఆ ఇంటికి వెళ్ళవలసిన దానివే. అందుకే ఇప్పుడే వెళ్ళు. జైల్లో ఉన్న నాన్నని చెల్లిని వదిలేసి ఎలా వెళ్ళగలను పెద్దయ్య? నువ్వు మీ నాన్నను విడిపించుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళక తప్పదు. గుండె జబ్బుతో మంచాన పడ్డ నన్ను నీ సేవలతో మళ్ళీ కోలుకునేలా చేశావు. నా కొడుకు కోలుకోవాలంటే నీ సేవల అవసరం సరసు. చదువులమ్మ కోటలోన కాలు మోపిన ఈ చందమామ అందరింట ఆడబిడ్డలే. అక్షరాలు రాని తల్లి లక్షణాలలో అమ్మతనము పంచి పెట్టు అమ్మవారులే. కన్నూరెప్పల తీరల్లే బడికి గుడికి బంధం ఎంతో చక్కగా కుదిరే చూడు అయ్యారే. అందం ఐశ్వర్యం కలిసి అత్త కోడల్లయ్యారే. రెండు ఇరుసుల బండై ముందు సాగారే. చూడు చూడు ఈ వేడు కంట పసిడి రాగాల పంట ప్రేమ దీపాల వెలుగులా. మమతా ముందు మనులు అన్ని ఎంత చిన్నవంటూ అత్తారింట్లో మొదటిసారిగా అడుగు పెట్టాను. బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే. అంత వింత నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే. ఋతువులన్నీ పోత పోసి బ్రతుకు చీర నేచినట్టుగా.
కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. ఏ ఆగాగాగు. మీ పేరు మాకు చెప్పి అప్పుడు లోపల కడుగు పెట్టాలి. చూడు చూడు, నా పేరు రాహుల్. నీ పేరు నువ్వు చెప్పకూడదు బావా. నీ భార్య పేరు నువ్వు చెప్పాలి. మీ ఆయన పేరు నువ్వు చెప్పాలి. నా భార్య పేరు సరస్వతి. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా. మాకు కావాల్సింది మీ సిగ్గు కాదు, మీ ఆయన పేరు. త్వరగా చెప్పండి. చెప్పు. నా భర్త పేరు రాహుల్ బాబు. కుడికాలు పెట్టి లోపలికి రండమ్మా. ఏయ్, అక్కడే నిలబడ్డావే, రా. Yeah, we will discuss it tomorrow. But what I'm trying to say is... సరస్సు ఇక్కడికి వచ్చిందేంటి? బుచ్చమ్మా. బుచ్చమ్మని శాంభవి తీసుకొచ్చిందేంటి? సరస్సుని పిన్ని వెంట పెట్టుకుని వచ్చిందేంటి? శాంభవి పిన్నికి ఈమె సరస్సు అని తెలిసిపోయిందా? పిన్నికి సరస్సు గురించి తెలిసిపోయిందంటే నేను రాహుల్ ఆ ఊరు వెళ్ళామని కూడా తెలిసిపోయి ఉంటుంది. నేను దొరికిపోయాను. తేజబాబు అంత కంగారు పడుతున్నారు. కంగారు పడి నేను సరస్సు అన్న విషయం చెప్పేస్తారేమో. ఏంటి బాబు, మీ నాన్నగారి గురించి కంగారు పడుతున్నారా? నా పేరు బుచ్చమ్మ, నర్సుని. ఇది నర్స్ ఏంటి? అంటే పిన్నికి సరస్సు గురించి తెలియదన్నమాట. కంగారు పడక్కర్లేదు బాబు. బుచ్చమ్మ శాంభవి అతతో నర్స్ అని ఎందుకు అబద్ధం చెప్పింది? ఇక్కడికి ఎందుకు వచ్చింది? చూడండి, ఏ రోజు నుంచి బావగారిని ఏ బుచ్చమ్మే దగ్గరుండి చూసుకుంటుంది. హలో, ఎవరిది? అది నర్సు కాదు మమ్మీ, ఆ ఊళ్ళో ఉన్న పెద్దయ్య గారి పని మనిషి. అవునా? అవును. ఏమైంది సరస్సు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా పిన్ని నిన్ను తీసుకురావడం ఏంటి? అయినా నువ్వు మా పిన్ని ఎలా కలిసావు? నేను